మన తెలుగు స్టార్ హీరోలకి మొదటి 50 కోట్లు, మొదటి 100 కోట్ల సినిమాలు ఎప్పుడొచ్చాయో తెలుసా? ప్రభాస్ గారికి 2015లో వచ్చిన 'బాహుబలి పార్ట్ 1' మొదటి 50 కోట్లు, అలాగే మొదటి 100 కోట్ల సినిమాగా నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్ గారికి 2016లో 'నాన్నకు ప్రేమతో'తో మొదటి 50 కోట్లు రాగా, 2022లో వచ్చిన 'త్రిబుల్ఆర్'తో మొదటి 100 కోట్లొచ్చింది. మల్టీ స్టారర్ కాకుండా 2024లో 'దేవరా'తోనే మొదటి 100 కోట్లు షేర్ కొట్టారు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇక మహేష్ బాబు గారు 2011లో 'దూకుడు'తో మొదటి 50 కోట్లు షేర్ వసూలు చేయగా, 2019 మహర్షి సినిమాతో మొదటి 100 కోట్ల షేర్ సినిమాని కొట్టారు. ఇక అల్లు అర్జున్ గారు 2014లో 'రేసు గుర్రం'తో మొదటిసారి 50 కోట్లలో ఎంటర్ అవ్వగా, 2020లో 'అలవై కొట్టు పరువ'లో మొదటి 100 కోట్ల షేర్ సినిమాగా నిలిచారు. ఇక రామ్ చరణ్ గారు 2009లోనే 'మగధీర'తో మొదటి 50 కోట్లు కొల్లగొట్టారు. ఆ తర్వాత 2018లో 'రంగస్థలం'తో 100 కోట్ల షేర్‌నైతే అందుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు 2012లోనే 'గబ్బర్ సింగ్'తో 50 కోట్ల షేర్ కొట్టగా, 100 కోట్లయితే ఇప్పటికీ కొట్టలేకపోయారు. 2021లో వచ్చిన 'వకీల్ సాబ్‌కి' కరోనా లేకపోయి ఉంటే ఖచ్చితంగా అది 100 కోట్లు కొట్టేదే. అలాగే 2022లో కూడా టికెట్ల రేటు ఇష్యూ లేకపోయింటే 'భీమ్లా నాయక్' కూడా 100 కోట్లు కొట్టగలిగేది. జస్ట్ 3 కోట్ల దూరంలో మాత్రం ఆగింది.